Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important long answer questions of mathematical induction chapter. So Maths 1A most important questions మీద class లో discuss చేద్దాం. Now let us start the class. Before going to starting class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay. Now see here. సో మ్యాథమెటికల్ ఇండక్షన్కి వెళ్ళి మనకి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుందమ్మా. సో మీకు ఫంక్షన్స్లో థియరమ్స్ ఉంటాయి, ఒక 5 to 6 థియరమ్స్ ఉంటాయి. ఆ థియరమ్స్ తర్వాత మేజర్గా అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏముందంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ కొంచెం లెంతీ ఉంటుంది, కాకపోతే స్టెప్స్ వైజ్గా మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో స్టెప్ 3 వరకు అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 3 స్టెప్స్ ఉంటాయమ్మా. 3 స్టెప్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, సో మ్యాథమెటికల్ ఇండక్షన్ వచ్చేసరికి ఫస్ట్ మనకి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ప్రతి క్వశ్చన్ కూడా ప్రూవ్ దట్ అంటే ఎల్హెచ్ఎస్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్ ఉంటుంది అమ్మా ప్రతి ప్రాబ్లం కూడా. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ 3 స్టెప్స్ యూజ్ అయ్యేదని చెప్పాను కాబట్టి ఆ 3 స్టెప్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఉంటుంది. ఏంటంటే ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా మనం పి ఆఫ్ ఎన్ ఆర్ ఎస్ ఆఫ్ ఎన్ అనుకోండి, ఏదైనా అనుకున్నా పర్లేదు. సో సపోజ్ వి టేక్ కేర్ ఎస్ ఆఫ్ ఎన్. ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు గివెన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకి క్వశ్చన్ పేపర్లో మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి 19th క్వశ్చన్ అమ్మా. సో 19th క్వశ్చన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. సో అప్ టు n టర్మ్స్. సో ఇక్కడ nth టర్మ్స్ వరకు ఇచ్చింది కాబట్టి nth టర్మ్ ఇవ్వలేదమ్మా, మనం nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? అంటే డైరెక్ట్ కొన్ని ప్రాబ్లమ్స్లో nth టర్మ్ ఇస్తాడు, nth టర్మ్ ఇచ్చిన అనుకోండి డైరెక్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఫాలో అయితే అయిపోతుంది. కానీ nth టర్మ్ ఇయ్యని దానిలో మనం ఫస్ట్ nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3కి వెళ్ళాలి. ఓకేనా? సో nth టర్మ్ ఎలా వస్తుంది అంటే, సో అబ్జర్వ్ చేయండి ఈ ప్రాబ్లంకు మట్టుకు 1 into 2 into 3 ఉందమ్మా, అంటే ఫస్ట్ టర్మ్ ఇది. సెకండ్ టర్మ్ వచ్చేసి 2 into 3 into 4. థర్డ్ టర్మ్ వచ్చేసి 3 into 4 into 5 అమ్మ. అంటే ఫస్ట్ టర్మ్లో 1 ఉంది, సెకండ్ టర్మ్లో 2తో స్టార్ట్ అవుతుంది, థర్డ్ టర్మ్లో 3తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు nth టర్మ్ దేంతో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఈజీగా చెప్పొచ్చు nతో స్టార్ట్ అవుతుంది కదా, అర్థమవుతుందా? సో 1, 2, 3 nth టర్మ్ ఏముంటుంది? n ఉంటుంది. క్లియర్, n అయిపోయిందమ్మా ఒకటి. సో ఫస్ట్ టర్మ్లో 1కి ఒకటి యాడ్ చేసినామమ్మా, సెకండ్ టర్మ్లో ఒకటి యాడ్ చేసినాం 2కి, థర్డ్ టర్మ్లో 3కి యాడ్ చేసినాం. కాబట్టి nth టర్మ్లో ఏం యాడ్ చేస్తాం? nకి యాడ్ చేస్తాం. ఏంటిది? 1 యాడ్ చేస్తాం, n+1 అనమాట. సో 3కి 2 యాడ్ చేస్తే, అంటే ఫస్ట్ టర్మ్కి 2 యాడ్ చేస్తే 3 వస్తుంది, 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది, 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. సేమ్ nth టర్మ్లో ఏమైనా యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి nకి, ఇలా. సో ఇది nth టర్మ్ అమ్మ. ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు 1 into 2 into 3, 2 into 3 into 4 ప్లస్ అప్ టు సో ఆన్ n into n+1 into n+2 రాయొచ్చు. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు n ఆఫ్ n+1, n+2, n+3 by 4 అమ్మ. సో ఇది మనకు స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఓకేనా? సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో nth టర్మ్ వచ్చేసింది, ఆ nth టర్మ్లో రాసినాము. క్లియర్? రైట్. నౌ ఇప్పుడు మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటంటే స్టెప్ 1. ఓకే, ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేయాలమ్మా. ఓకేనా? we can prove that s of n is true for n equals to 1 అమ్మ. ఇది స్టెప్ 1. ఓకే, స్టెప్ 2 వచ్చేసి we can assume s of n is true for n equals to k. kకి అజ్యూమ్ వేసుకుంటాం, అంటే s of k is true అని తీసుకుంటాం. క్లియర్? సో దెన్ ఆఫ్టర్ స్టెప్ 3 s of n+1 is true అని ప్రూవ్ చేస్తాము. క్లియర్?
సో ఇది క్లియర్. సో నౌ n ఈక్వల్స్ టు 1 అంటే ఏమొస్తుంది, ఫస్ట్ టర్మే కదా. అప్పుడు s ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 1 ఇంటూ 2 ఇంటూ 3 అవుతాం LHSలో. ఇదే కదా 1 2 3 ఫస్ట్ టర్మ్ ఇది. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఏమైతే 6 వచ్చిందమ్మా. ఇది LHS. సో RHS వచ్చేసరికి ఇది RHS అమ్మ. RHSలో n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు RHS ఏమవుతుంది 1 ఆఫ్ 1 ప్లస్ 1 1 ప్లస్ 2 1 ప్లస్ 3 బై 4 అవుతుందమ్మా RHSలో. ఓకే, సో అప్పుడు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 బై 4 4 గెట్ క్యాన్సల్ 3 2 6 అగైన్. సో LHS 6 వచ్చింది, RHS కూడా 6 వచ్చింది కాబట్టి we can write LHS equals to RHS. So therefore S of 1 is true. Therefore S of 1 is true amma. S of 1 is true. So first step is over. So next step 2 amma. Step 2 enti? Step 2 is nothing but assume S of k is true. ఇంతకుముందు మనం S of 1 is true అని ప్రూవ్ చేసినాము. ఇప్పుడు S of k is true అంటే n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది S of k వస్తుంది. S of k ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3 యాజ్ ఇట్ ఈస్. n ప్లేస్లో అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుందమ్మా, థర్డ్ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది 3 ఇంటూ 4 ఇంటూ 5 ప్లస్ nth టర్మ్లో n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, k సబ్స్టిట్యూట్ చేయాలి. k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి LHS ఈక్వల్స్ టు RHS కావాల్సిందే. RHSలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తాము. k ఆఫ్ k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3 బై 4 అమ్మ కదా. సో ఇక్కడ మనకు S ఆఫ్ k is true అనుకున్నప్పుడు ఇలా వచ్చేసిందమ్మా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. క్లియర్. నౌ స్టెప్ 3. వాట్ ఈస్ స్టెప్ 3? We can prove that S of k plus 1 is true. Okay, S of k plus 1 is true. Step 3. ఇక్కడ మనం మొత్తం చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3 ఏంటంటే prove that S of k plus 1 is true. ఓకే, సో అది ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే k ప్లస్ 1th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు nth టర్మ్ ఏదైతుందో ఆ ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. nth టర్మ్లో k ప్లస్ 1th టర్మ్ ఏంటి, k ప్లస్ 1th టర్మ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ 1 n ప్లేస్లో అంటే ఇప్పుడు k ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు k ప్లస్ 1 ప్లస్ 1 ఏమైతే k ప్లస్ 2 అవుతుంది. k ప్లస్ 1 ప్లస్ 2 ఏమైతే k ప్లస్ 3 అవుతుంది. ఇది k ప్లస్ 1th టర్మ్. ఓకే, సో k ప్లస్ 1th టర్మ్ వచ్చిన తర్వాత దీన్ని ఈక్వేషన్ 2కి బోత్ సైడ్స్ యాడ్ చేయండి అమ్మ. ఓకేనా, సో వీ కెన్ యాడ్ k ప్లస్ 1th టర్మ్ టు ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2కి యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, అప్పుడు యాడింగ్ k ప్లస్ 1th టర్మ్ k plus 1 into k plus 2 into k plus 3 to equation 2. Then what we get here? We get here 1 into 2 into 3 2 into 3 into 4 3 into 4 into 5 plus up to so on plus k into k plus 1 into k plus 2 plus యాడ్ చేస్తున్నామా LHSలో k plus 1 k plus 2 k plus 3 ఇది LHS. సేమ్ RHS కూడా వస్తుంది. RHSలో ఏమొస్తుంది k of k plus 1
k plus 2 k plus 3 by 4 plus యాడ్ చేస్తే k plus 1 k plus 2 k plus 3 ఓకేనా. సో నా దీన్ని సింప్లిఫికేషన్ ఇస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తాము. ఏంటి సింప్లిఫికేషన్ ఇస్తే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఎల్సిఎం 4 వస్తుంది. ఓకే, 4 ఎల్సిఎం వస్తుంది. అప్పుడు k of k plus 1 k plus 2 k plus 3 as it is plus 4 into k plus 1 k plus 2 k plus 3. Clear? So then after take common k plus 1 k plus 2 k plus 3. ఇక్కడ k plus 1 k plus 2 k plus 3 k plus 1 k plus 2 k plus 3 ఉంది. ఇక్కడ k ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే k plus 4 we get here. k plus 4 by 4 as it is. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అమ్మా. ఓకేనా. సో నౌ so therefore s of k plus 1 is true. Therefore s of n is true for all n belongs to n అమ్మా. సో ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ అమ్మా. ఓకేనా. సో therefore s of n is true for all n belongs to n. Okay. Now, prove that first one. Prove that 1 by 1 into 3 plus 3 in 1 by 3 into 5 plus 1 by 5 into 7 plus up to so on 1 by 2n minus 1 into 2n plus 1 that equals to n by 2n plus 1 ఉందమ్మా. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సేమ్ సిమిలర్ ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ 1 by 1 into 4 ఉంది, ప్లస్ 1 by 4 into 7 ప్లస్ 1 by 7 into 10 ప్లస్ అప్ టు సో ఆన్ అప్ టు n టర్మ్స్ అని ఇచ్చిందమ్మా. దట్ ఈక్వల్స్ టు n by 3n plus 1 ఉందమ్మా. సో ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ అనగానే మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయమ్మా. స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అని 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 అంటే ఏం చేయాలంటే s of 1 is true అని ప్రూవ్ చేయాలి. s of 1 is true. ఓకే, అంటే గివెన్ స్టేట్మెంట్ ఇప్పుడు ఏదైతే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో LHS RHS, ఇలా ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే LHS ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేయాలి. సో LHS ఈక్వల్స్ టు RHS ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తాన్ని s of n అనుకోవాలమ్మా. సో ఇలా s of n అనుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి స్టెప్ 1లో అంటే s of 1 is true అని ప్రూవ్ చేయాలి. ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసరికి s of k is true అని అజ్యూమ్ చేసుకోవాలమ్మా. ఓకేనా, అంటే n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 2k minus 1 2k plus 1 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు k by 2k plus 1 వస్తుంది. సో ఇది s of k అవుతాము, అజ్యూమ్ చేసుకుంటాం. తర్వాత మనకి థర్డ్ స్టెప్ ఏదైతే ఉంది థర్డ్ స్టెప్లో మనం మొత్తం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది s of k plus 1 is true అని ప్రూవ్ చేయాలి. సో ఫైనల్గా మనకి s of k plus 1 is true అయిన తర్వాత ఫైనల్గా s of n is true for all n belongs to n అని రాస్తాము అంతే. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఇక్కడ ఎంత టర్మ్ ఇచ్చిండు, ఇక్కడ ఎంత టర్మ్ ఇవ్వలే. అంటే ఇక్కడ మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎంత టర్మ్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత టర్మ్ ఇవ్వని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం నేను చెప్తానమ్మా. సేమ్ సిమిలర్గా ఇదే ప్రాబ్లంలో ఇదే మెథడ్లో ఈ ప్రాబ్లం చేస్తే ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకేనా, రెండు కూడా ఇంపార్టెంట్. సో సేమ్ సిమిలర్ మెథడ్, ఎందుకంటే ఇక్కడ n by 2n plus 1 ఉంది, n by 3n plus 1 ఉంది, అంతే డిఫరెన్స్. ఓకే, సో కామన్గా మనకు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ RHS నుంచి మనకు ఎంత టర్మ్ని ఐడెంటిఫై చేయొచ్చమ్మా. ఇక్కడ 2n plus 1 ఉంది, ఇక్కడ 2n plus 1 ఉంది. ఓకే, సో అంటే 3n plus 1 కూడా ఇక్కడ ఎంత టర్మ్లో ఒకటి అయ్యి ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో తర్వాత మనకు దీనికన్నా ముందున్న ఎంత టర్మ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అది ఎలాగంటే ఫస్ట్ గివెన్ స్టేట్మెంట్ ఏమని చెప్పాను s of n అనుకోవాలా. సో సెకండ్ ప్రాబ్లం చేస్తున్నామా. సో గివెన్ దట్ లెట్ s of n ఈక్వల్స్ టు 1 by 1 into 4 plus 1 by 4 into 7 plus 1 by 7 into 10 plus up to so on up to n terms that equals to n by 3n plus 1 అమ్మ. ఓకేనా, సో ఇందులో మనకు ఎంత టర్మ్ ఇవ్వాలి, ఎంత టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే
సో ఫస్ట్ టర్మ్ ఏముంది 1 ఉంది 4 ఉంది 7 ఉందమ్మా 1 4 7 సో 1 కామా 4 7 ఇలా ఉంటాయమ్మా సిరీస్. సో 1 4లో డిఫరెన్స్ 3 ఉంది 7 4లో డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి ఇవి ఏపీలో ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఏమవుతుందంటే tn ఈక్వల్స్ టు ఇక నెక్స్ట్ ఇంకోటి ఏముంది 4 ఉంది తర్వాత 7 ఉంది 10 ఉంది. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 7 - 4 3 10 - 7 3 సేమ్ ఉంది కాబట్టి దీస్ ఆర్ ఆల్సో ఇన్ ఏపీ. సో ఏపీలో ఉన్నప్పుడు tn ఏమవుతుందంటే a ప్లస్ n - 1 ఇంటూ d అవుతుంది. a ప్లస్ n - 1 ఇంటూ d. సో a ప్లస్ n - 1 ఇంటూ d అంటే a అంటే ఫస్ట్ టర్మ్ d అంటే డిఫరెన్స్ n - 1 యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. సో ఈ సిరీస్కి సంబంధించి ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ n - 1 డిఫరెన్స్ ఎంత 3. సో కాబట్టి 1 ప్లస్ 3 ఇంటూ n అంటే 3n అవుతుంది మైనస్ 3 ఇంటూ 1 3 అవుతాము. ఓకేనా. సో మనకి ఈ సిరీస్కి వచ్చేసరికి 3n - 2 వచ్చిందమ్మా. ఓకేనా. 3n - 2 ఫస్ట్ టర్మ్ అనుకుంటే ఇక మనకు ఆల్రెడీ ఈ ఆన్సర్ నుంచి మనకు ఇక్కడ 2n + 1 ఉన్నప్పుడు 2n + 1 ఉంది కాబట్టి 3n + 1 ఉంటే 3n + 1 ఉంటుందని చెప్పాము, డిస్కస్ చేసినాం. సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఏమొచ్చే అవకాశం అంటే 3n + 1 వస్తుందమ్మా. అంటే 3n - 2 ఒకటి వస్తుంది ఇంకోటి 3n + 1 రావాలి. ఓకేనా. అది వస్తే రాదు చూస్తే ఇక్కడ సేమ్ ఏపీలో ఉన్నాయి కాబట్టి tn ఈక్వల్స్ టు a ప్లస్ n - 1 ఇంటూ d కదా. సో ఫస్ట్ టర్మ్ అయితే ఇక్కడ 4 కదా n - 1 యాజ్ ఇట్ ఈజ్ డిఫరెన్స్ సేమ్ 3. సో 4 ప్లస్ 3 ఇంటూ n 3n అవుతుంది మైనస్ 3 ఇంటూ 1 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 4 - 3 1 కాబట్టి 3n + 1 అవుతుందమ్మా. ఇది tn. సో అబ్జర్వ్ చేయండి 3n + 1 వచ్చింది ఇక్కడ 3n + 2 వచ్చింది. టోటల్గా సిరీస్కి వచ్చేసరికి nth టర్మ్ ఏమవుతుంది సిరీస్ కంటే. సో nth టర్మ్ రాస్తున్నాం ఇప్పుడు. nth టర్మ్ ఆఫ్ ది సిరీస్ ఇది డినామినేటర్లు ఉన్నాయమ్మా. న్యూమినేటర్లో మనకి ఏముంది 1 ఉంది, న్యూమినేటర్లో 1 యాసిస్. అప్పుడు ఏమవుతుంది 3n - 2 ఇంటూ 3n + 1 అమ్మా. ఇది nth టర్మ్ అవుతుంది. అప్పుడు సిరీస్ మనం ఏం రాయొచ్చు అంటే సిరీస్ని s of n ఈక్వల్స్ టు 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ఇంటూ 10 ప్లస్ అప్ టు 7 n ప్లేస్లో ఇది రాయాలమ్మా 3n - 2 3n + 1 ఈజ్ ఈక్వల్స్ టు n/3n + 1 యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఇప్పుడు s of n వచ్చేసింది మనకి. ఓకేనా. సో ఇంత ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏంటంటే డైరెక్ట్ nth టర్మ్ ఇచ్చిండు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మనకు సిమిలర్గా ఫస్ట్ ప్రాబ్లం సేమ్ సొల్యూషన్ ఉంటుంది అమ్మా. ఓకేనా. ఎందుకంటే అక్కడ 3 ప్లేస్లో 2n ఉంది 2n - 1 ఉంది 3n + 1లో 2n + 1 ఉంది అంతే. ఓకేనా. సో ఇక్కడ nth టర్మ్ ఇవ్వలేదు కాబట్టి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసి సిరీస్ని ఇలా మార్చిన తర్వాత ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ని అప్లై చేస్తాం. ఏంటంటే అది స్టెప్ 1 మ్యాథమెటికల్ ఇండక్షన్లో స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఉన్నాయి కదా. స్టెప్ 1 ఏంటంటే ప్రూవ్ దట్ s of 1 is true. s of 1 is true అని ప్రూవ్ చేయాలి. s of 1 అంటే ఏంటిది అంటే s of 1 ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది nth టర్మ్. ఓకే. ఫస్ట్ టర్మ్ అంటే ఇది s of 1 అంటే ఫస్ట్ టర్మ్ ఒకటే వస్తుంది 1 ఇంటూ 4 అవుతుంది 1/4 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది LHS సేమ్ సిమిలర్గా RHS తీసుకుంటే RHS ఏముంది ఇది కదా RHS n/3n + 1 ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేయండి 1/3 ఇంటూ 1 3 అవుతుంది ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్ దట్ ఈక్వల్స్ టు 1/4. సో ఇక్కడ 1/4 వచ్చింది ఇక్కడ 1/4 వచ్చింది. సో దేర్ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS. LHS ఈక్వల్స్ RHS కాబట్టి s of 1 is true. సో ఫస్ట్ స్టెప్ అయిపోయిందమ్మా. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. సెకండ్ స్టెప్ ఏంటిది అజ్యూమ్ చేసుకోమని చెప్పిన. ఏంటి అజ్యూమ్ చేసుకోవాలి స్టెప్ 2 అంటే ప్రతి ప్రాబ్లంకి ఇలాగ వేయాలమ్మా. స్టెప్ 2ని అజ్యూమ్ s of k is true. అప్పుడు ఏమవుతుంది s of k అంటే
ఎస్ ఆఫ్ కే అంటే ఏమవుతుంది, ఎస్ ఆఫ్ ఎన్ ప్లేస్లో కే సబ్స్టిట్యూట్ అయింది, ఎన్ ప్లేస్లో కే సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 into 4 as it is, 4 into 7 also as it is, 7 into 10 also, plus up to so on 1/3 into ఈ ఎన్ ప్లేస్లో కే సబ్స్టిట్యూట్ చేయాలమ్మా, కే మైనస్ 2 కే ప్లస్ 1 ఈక్వల్స్ టు కే బై 3k ప్లస్ 1 అమ్మా. ఓకే, ఎన్ ప్లేస్లో కే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో నౌ స్టెప్ 3, ఇక స్టెప్ 2 అయిపోయింది. లాస్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో మనం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. ఎలా అంటే స్టెప్ 3, ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ ఎంత టర్మ్ ఏదైతుందో ఎంత టర్మ్లో కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. కామన్ ఎంత టర్మ్ ఏముంది మనకి, ఎంత టర్మ్ ఈస్ ఏమొచ్చింది 1/3n - 2 3n + 1 వచ్చింది. సో దట్ ఇంప్లైస్ కే ప్లస్ 1th టర్మ్ కావాలి మనకి. కే ప్లస్ 1th టర్మ్ ఏంటది, కే ప్లస్ 1th టర్మ్ అంటే ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సో 1/1 as it is, 1/3 into k plus 1, 3 into k plus 1 minus 2 as it is, అంటే ఎన్ ప్లేస్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇది. నెక్స్ట్ 3 into k plus 1 plus 1 as it is మళ్ళీ. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే కే ప్లస్ 1th టర్మ్ వస్తాము. కే ప్లస్ 1th టర్మ్ ఏంటది, 1/3 into k 3k అవుతుంది, ప్లస్ 3 into 1 3 అవుతుంది, 3k plus 3 minus 2, 3k plus 3 minus 2, 3k plus 3 minus 2 ఏమవుతుంది, ప్లస్ 1 అవుతుంది, అంటే 3k plus 1. ఓకేనా. నెక్స్ట్ 3 into k 3k అవుతుంది, ప్లస్ 3 into 1 3 అవుతుంది, 3k plus 3 plus 1, 3k plus 4 అవుతుంది, 3k plus 4. ఇది కే ప్లస్ 1th టర్మ్ అమ్మ. సో దీన్ని మనం ఈక్వేషన్ 1కి బోత్ సైడ్స్ యాడ్ చేయాలమ్మా. ఓకేనా. సో ఆన్ యాడింగ్ 1/3k plus 1, 3k plus 4 to equation 1. Okay. So what we get here? We get here 1/1 into 4 plus 1/4 into 7 plus 1/7 into 10 plus up to so on plus 1/3k minus 2 3k plus 1 అమ్మా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1లో LHS. దీనికి మనం ఏం యాడ్ చేయాలి, 1/3k plus 1 into 3k plus 4 యాడ్ చేసినాం. ఇది LHS. RHSలో ఏముంది, k/3k plus 1 ఉంది. దీనికి మనం యాడ్ చేస్తే 1/3k plus 1 into 3k plus 4. సో బోత్ సైడ్స్ యాడ్ చేసినాము. సో ఇప్పుడు మనకి RHSలో చేంజ్ చేయాలి అంతే. LHS మ్యాథ్స్ ఉంటుంది. RHSలో 3k plus 1 ఉంది, 3k plus 1 3k plus 4 ఉంది. LCM వస్తుంది 3k plus 1 into 3k plus 4 వస్తాము. ఆల్రెడీ 3k plus 1 ఉంది, 3k plus 4తో kని మల్టిప్లై చేయాలి, k into 3k plus 4 ప్లస్ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ యాజ్ ఇట్ ఇస్ ప్లస్ 1. ఓకే. సో నౌ దట్ ఈక్వల్స్ టు 3k square plus 4k, 3 into k square, 3k into k 3k square, 4 into k 4k plus 1/3k plus 1 into 3k plus 4 అమ్మా. ఓకేనా. సో నౌ ఇక క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చిందమ్మా. క్వాడ్రిక్ ఈక్వేషన్ మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే 3k square plus 3k plus k plus 1/3k plus 1 into 3k plus 4 we get here. Okay. So now
సో 3కి కామన్ తీయండి. 3కి కామన్ తీస్తే ఏమొస్తుంది? 3k ఆఫ్ 3k ప్లస్ 1 ప్లస్ 1 ఆఫ్ k ప్లస్ 1. సారీ 3k కామన్ తీస్తే k ప్లస్ 1 వస్తుంది. 1 ఆఫ్ k ప్లస్ 1 వస్తాము. సో నౌ 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4 యాజ్ ఇట్ ఈస్. సో నౌ k ప్లస్ 1 కామన్ తీయండి. k ప్లస్ 1 కామన్ తీస్తే 3k ప్లస్ 1 బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. ఓకే, సో 3k ప్లస్ 1 3k ప్లస్ 1 క్యాన్సిల్ అమ్మ. సో నౌ k ప్లస్ 1 బై 3k ప్లస్ 4 వి గెట్ హియర్. సో ఇదమ్మ మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఇలా వస్తుంది కావాల్సిన ఆన్సర్. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈస్ ట్రూ. ఓకే, సో దేర్ ఫోర్ S of n is true. S of n is true for all n belongs to n. ఓకేనమ్మా. సో మనకి ఇది వచ్చింది కరెక్టేనా కాదని చూసుకున్నట్లయితే RHSలో n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేస్తామా. సో ఈ వాల్యూ వస్తే RHS మనకు ఇచ్చిన ఆన్సర్లో n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తే మనకు వచ్చింది కరెక్ట్ అమ్మా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి ప్రూవ్ దట్ a ఆఫ్ a ప్లస్ d a plus 2d up to so on up to n terms వచ్చాయి. ఇక్కడ n terms ఇవ్వాలి. దట్ ఈక్వల్స్ టు n బై 2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dm. సో మనకి సిరీస్లోనే కామన్గా ఏపీలో ఉంది అని అర్థమవుతుందమ్మా. ఎందుకంటే సిరీస్లో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఏమవుతుందంటే ఏపీలో n బై 2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కాబట్టి అంటే nth టర్మ్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఏపీలో ఉన్నప్పుడు ఇది మనకు టోటల్. ఓకే, సో కాబట్టి nth టర్మ్ ఏమవుతుంది? nth టర్మ్ ఆఫ్ ది సిరీస్ tn ఈక్వల్స్ టు వి రైట్ నౌ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dm. సో గివెన్ స్టేట్మెంట్ ఏమని తీసుకుంటాం మనం? s ఆఫ్ n కాబట్టి s ఆఫ్ n ఈక్వల్స్ టు a ప్లస్ d ప్లస్ a ప్లస్ 2d ప్లస్ అప్ టు సో ఆన్. nth టర్మ్ ఏంటి? a ప్లస్ n minus 1 into d that equals to n by 2 of 2a plus n minus 1 into dm. సో ఇది మనకు s of n. ఓకే, సో s of n తర్వాత మనకి స్టెప్ 1 ఏంటి? ఆ స్టెప్ 1 అంటే nth టర్మ్ వచ్చింది కాబట్టి nth టర్మ్ మనకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం. మనం ఆల్రెడీ nth టర్మ్ మనం రాసినాం. ఇక్కడ రాసిన తర్వాత స్టెప్ 1కి వెళ్తే స్టెప్ 1 ఏంటి? Prove that s of 1 is true. ఓకే, సో s of 1 is true అంటే ఏంటి? LHS s of 1 ఈక్వల్స్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఏనే కదా. ఓకేనా, సిరీస్లో ఫస్ట్ టర్మ్ అనేది s of 1గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో అంటే కామన్గా ఇందులో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1 0 అయిపోతుంది. 0 ఇంటూ d 0 అవుతుంది. 0 ప్లస్ a అవుతుంది. a వచ్చేసిందమ్మా. ఓకే, సో సిమిలర్గా మనకు RHS తీసుకుంటే ఏంటి? RHS n బై 2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఇందులో కూడా మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై 2 ఆఫ్ 2a ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ d యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఓకేనా, సో 1 మైనస్ 1 అంటే 0 ఇంటూ d 0. ఓకే, సో దట్ ఈక్వల్స్ వాట్ వి గెట్ హియర్? 2a బై 2 వి గెట్ హియర్. ఓకే, సో 2 గెట్ క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు a. సో ఇక్కడ RHS కూడా a వచ్చింది, LHSలో కూడా ఏనే ఉంది. సో LHS ఈక్వల్స్ ఏం రాయొచ్చు మనం? RHS. ఇది s of 1 అమ్మ. దేర్ ఫోర్ s of 1 ఈజ్ ట్రూ. ఓకేనా, సో s of 1 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ స్టెప్ 2కి వెళ్ళాలి. స్టెప్ 2 ఏంటి అంటే స్టెప్ 2? అజ్యూమ్ s of k is true. అప్పుడు s of k ఏమవుతుంది? s of k ఈక్వల్స్ టు a ప్లస్ d a ప్లస్ 2d ప్లస్ అప్ టు సో ఆన్ a ప్లస్ k ప్లస్లో n ప్లస్లో k సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఉంది కాబట్టి n ప్లస్లో k సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ k మైనస్ 1 ఇంటూ d అవుతుంది.
దట్ ఈక్వల్స్ టు RHS రూల్ సబ్స్టిట్యూట్ చేస్తే k/2 ఆఫ్ 2a ప్లస్ k మైనస్ 1 ఇంటూ d. ఓకే, సో దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 అమ్మ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో స్టెప్ 2 వచ్చేసింది మనకి. స్టెప్ 2 వచ్చిన తర్వాత మనకి ఏంది మళ్ళీ స్టెప్ 3. ఇక స్టెప్ 3 ఏంటిది? ప్రూవ్ దట్ s of k plus 1 is true. సో s of k plus 1 is true అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ k plus 1th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే nth టర్మ్ తీసుకొని అందులో n ప్లేస్లో k plus 1 సబ్స్టిట్యూట్ చేయాలమ్మ. nth టర్మ్ ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో దట్ ఇంప్లైస్ k plus 1th టర్మ్ కావాలి మనకి. k plus 1th టర్మ్ ఏమవుతుంది అంటే a ప్లస్ n ప్లేస్లో k plus 1 సబ్స్టిట్యూట్ చేయాలి. n ప్లేస్లో మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ d యాజ్ ఇట్ ఈస్. ఇక మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. a ప్లస్ k ఇంటూ d kd. ఇది k plus 1th టర్ము. ఓకే, సో ఆన్ యాడింగ్ k plus 1th టర్మ్ ఏంటి? k plus 1th టర్మ్ a ప్లస్ kd, k plus 1th టర్మ్ a ప్లస్ kd టు ఈక్వేషన్ 1. ఈక్వేషన్కి బోత్ సైడ్స్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? a ప్లస్ వి గెట్ హియర్ a ప్లస్ d a ప్లస్ 2d ప్లస్ అప్ టు సో ఆన్ a ప్లస్ k మైనస్ 1 ఇంటూ d ప్లస్ a ప్లస్ kd. ఇది LHS అమ్మా. LHSకి అప్లికేషన్. RHS ఏముంది? k/2 ఆఫ్ 2a ప్లస్ k మైనస్ 1 ఇంటూ d ప్లస్ a ప్లస్ kd. ఓకే, సో ఇలా మనకు అప్లై చేసిన తర్వాత దీన్ని సింప్లై చేసుకుంటూ రావాలి. మరి దీన్ని సింప్లై చేసుకుని వస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నౌ దట్ ఈక్వల్స్ టు k ఆఫ్ 2a ప్లస్ k మైనస్ 1 ఇంటూ d ప్లస్ 2 ఉందన్నమాట. 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ a ప్లస్ kd బై 2 టోటల్ సేమ్. ఓకే, సో నౌ సింప్లిఫై 2 ఇంటూ ak 2ak ప్లస్ k మైనస్ 1 ఇంటూ kd ప్లస్ 2 ఇంటూ a 2a ప్లస్ 2 ఇంటూ kd 2kd బై 2 అమ్మ. ఓకేనా? సో మనకి ఇక్కడ 2a k ఉంది, 2a ఉందమ్మా. అంటే 2a కామన్ తీస్తే k ప్లస్ 1 అవుతుంది. kd ఉంది, kd కామన్ తీస్తే k మైనస్ 1 ప్లస్ 2 ఉంటుంది అమ్మా. ఇక్కడ k మైనస్ 1 ఉంటుంది, ఇక్కడ ప్లస్ 2 ఉంటుంది బై 2. సో ఇక్కడికి వచ్చిన కేర్ఫుల్ అబ్జర్వ్ చేయడమా. ఎప్పుడైనా మనకు k ప్లస్ 1 టర్మ్లో k ప్లస్ 1 కామన్గా రావాలి. సో 2 ఆఫ్ k ప్లస్ 1 kd ఆఫ్ k మైనస్ 1 ప్లస్ 2 అవుతుంది, ప్లస్ 1 అవుతుంది బై 2. సో k ప్లస్ 1 కామన్ వస్తుందంటే మనకు చేసేంత పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఓకేనా? సో దట్ ఈక్వల్స్ టు k ప్లస్ 1 ఆఫ్ 2a ప్లస్ kd బై 2. సో దిస్ కెన్ రిటన్ ఆల్సో k plus 1 by 2 of 2a plus kd అమ్మా. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అమ్మా. therefore s of k plus 1 is true. సో మళ్ళీ మనం వచ్చింది కరెక్ట్నా కాదని మనకు RHSలో k ప్లస్లో n ప్లస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుందమ్మా. ఓకేనా? వస్తే మనం చేస్తే కరెక్ట్, రైట్? సో therefore s of n is true for all n belongs to n. n belongs to n amma. Okay, now the next problem, prove that 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus up to so on up to n terms that equals to n of n square plus 6n plus 11 by 3 అమ్మ. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇందులో మనకి ఎంత టర్మ్ ఇవ్వలేదు,
సో nth టర్మ్ ఇవ్వాలి కాబట్టి మనం ఫస్ట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు వి టేక్ కేర్. ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకోవాలమ్మా ఎప్పుడైనా కానీ 3 into 4 plus 4 into 5 plus up to so on up to n terms, that equals to n of n square plus 6n plus 11 by 3 అమ్మా. ఓకే, సో మనకి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అబ్జర్వ్ చేయండి, సిరీస్ని కేర్ఫుల్ అబ్జర్వ్ చేస్తే మనకి nth టర్మ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 into 3 ఉందమ్మా, అంటే సిరీస్ 2తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కామన్ సిరీస్ 1తో స్టార్ట్ అయితే nth టర్మ్లో n అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, n ఉంటుందని తెలుసుకోవచ్చు. ఓకే, సో కానీ ఇక్కడ సిరీస్ 2తో స్టార్ట్ అయిందంటే ఒక 1కి కూడా యాడ్ చేసినాం, అంటే nth టర్మ్లో ఏముండొచ్చు అంటే tn ఈక్వల్స్ టు n ప్లస్ 1 ఉండొచ్చు. nకి ఒకటి యాడ్ చేసిన ఎక్కువ ఉంటుంది, ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి 3 ఉంది, ఎంత ఉంది 2 ఎక్కువ ఉంది, అంటే n ప్లస్ 2 అనమాట ఇట్లా. సో ఇది nth టర్మ్ అయ్యే అవకాశం ఉంది. మనం వెరిఫై చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూషన్ అనుకోండి, 1 + 1 2 అవుతుంది, 1 + 2 3 అవుతుంది, 2 into 3 వచ్చేస్తుంది. సెకండ్ టర్మ్ అంటే n ఈక్వల్స్ 2 అంటే గీ రావాలి, 2 + 1 3 అవుతుంది, 2 + 2 4 అవుతుంది. అంటే ఫస్ట్ 3 టర్మ్స్ మనకు అనుకున్న సిరీస్లో ప్రకారం వచ్చింది అనుకోండి, అది nth టర్మ్ని సాటిస్ఫై చేస్తున్నట్టు. ఓకే, సో nth టర్మ్ ఇది. సో ఎస్ ఆఫ్ n ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుందంటే 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus dash dash n plus 1 into n plus 2. So that equals to n of n square plus 6n plus 11 by 3 as it is. సో ఇప్పుడు మనకి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసినాక స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 ఈక్వల్స్ టు స్టెప్ 1 ఈజ్ నథింగ్ బట్ prove that s of 1 is 2. ఓకే, సో s of 1 is 2 అంటే మనం ఏం చేయాలి? LHS n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో వచ్చేది ఫస్ట్ టర్మ్ కదా. సో అది s of 1 ఈక్వల్స్ టు దట్ ఈక్వల్స్ టు 2 into 3 దట్ ఈక్వల్స్ టు 6 అవుతాము. సో నా వి టేక్ కేర్ RHS. ఏంటి RHS? n of n square plus 6n plus 11 by 3. సో ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 of 1 square 1 plus 6 into 1 6 plus 11 by 3 అవుతాము. క్లియర్? సో 11 plus 6 అంటే 17, 17 plus 1 అంటే 18, 18 into 1 18 by 3. సో దట్ ఈస్ నథింగ్ బట్ 18 by 3 ఈజ్ నథింగ్ బట్ 3 1s 3 6. సో దట్ ఈక్వల్స్ 6. LHS 6 ఉంది, RHS కూడా మనకు 6 వచ్చింది. సో LHS ఈక్వల్స్ టు RHS అమ్మా. సో దేర్ ఫోర్ S of 1 is true. The first one is over, step 1 is over. Clear? Now we go to step 2. Step 2, assume that S of k is true. Step 2 లో assume that S of k is true అనుకోవాలమ్మా. అంటే S of k అంటే ఏమొస్తుంది మనకు? n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తే S of k వస్తుంది 2 into 3 ప్లస్ 3 into 4 ప్లస్ 4 into 5 ప్లస్ అప్ టు సో ఆన్ n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ అమ్మా. k plus 1 k plus 2 దట్ ఈక్వల్స్ టు k of k square plus 6k plus 11 by 3. So this is equation number 1. Step 2 is over. Now step 3. Step 3 అంటే ఏంటంటే మొత్తం ప్రాబ్లమ్ అంతా స్టెప్ 3లో ఉంటామా. స్టెప్ 3లో మనం చేయాల్సింది. సో ప్రూవ్ దట్ S of k plus 1 is true. ఓకే, సో S of k plus 1 is true అంటే మనకి ఏం చేయాలంటే ఫస్ట్ k plus 1th టర్మ్ ఫైండ్ చేయాలి. k plus 1th టర్మ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది అమ్మా. n ప్లేస్లో k plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే వస్తుంది k plus 1 టర్మ్. ఓకే, k plus 1 టర్మ్ అవుతుంది. సో n ప్లేస్లో k plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే k plus 1 plus 1 ఏమైతే k plus 2 అవుతుంది. k plus 1 plus 2 ఏమైతే k plus 3 అవుతుంది. అంటే k plus 2 into k plus 3 అనేది k plus 1th టర్మ్ అవుతుంది. ఓకే, సో ఈ k plus 1th టర్మ్ని ఈక్వేషన్ నెంబర్ 1కి బోత్ సైడ్స్ యాడ్ చేయాలమ్మా. ఓకే, సో నౌ
on adding k plus 1 into k plus 2, k plus 2 into k plus 3, k plus 2 into k plus 3, k plus 2, k plus 3, both sides to equation 1. ఓకే, ఈక్వేషన్కి బోత్ సైడ్స్ యాడ్ చేద్దామా. అప్పుడు ఏమవుతుంది, మనకి ఏమొస్తుంది అంటే 2 into 3, 3 into 4, 4 into 5 plus up to so on, k plus 1, k plus 2 plus k plus 2 into k plus 3 రాస్తున్నామా. k plus 2 into k plus 3 లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినాం, రైట్ సైడ్ k of k square plus 6k plus 11 by 3 plus k plus 2 into k plus 3, k plus 2 into k plus 3. Okay, so now that equals to k of k square plus 6k plus 11 by 3, take LCM, 3 LCM వస్తుందేమో. సో 3 into k plus 2 into k plus 3 by 3 we get here. Okay, so now multiply it is, so k square into k, k cube అవుతుంది, k into 6k, 6k square అవుతుంది, plus 11k plus 3 of k square plus 3k plus 2k అంటే 5k అవుతుంది, plus 6 by 3 ఇలా వస్తాము. ఓకేనా, సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చేసి k cube plus 6k square plus 11k plus 3k square plus 15k plus 18 by 3. Okay, so that equals to what we get here, k cube plus 6 plus 3 అంటే 9k k square అవుతుంది, plus 11k plus 15k 26k plus 18 by 3 వచ్చిందమ్మా. ఓకేనా, సో మనకి ఇంతకుముందు క్వాడ్కి ఈక్వేషన్ వస్తే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ అయిందండి. ఇక్కడ క్యూబ్కి ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ ఏం చేయాలంటే మనం బై యూజింగ్ సింథటిక్ డివిజన్ యూజ్ చేసి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో అబ్జర్వ్ చేయండి, k ఈక్వల్స్ టు -1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే k plus 1 అనేది ఒకటి మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి k plus 1 s of k plus 1 2 కావాలి కాబట్టి k plus 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, అంటే k ఈక్వల్స్ టు -1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, k plus 1 అనేది ఒక దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, ఈ ఈక్వేషన్కి క్లియర్. సో బై యూజింగ్ సింథటిక్ డివిజన్ k ఈక్వల్స్ టు -1 we take here. Now 1 9 26 18 0 1 1 into -1 అంటే -1 అవుతుంది, 8 అవుతుంది. సో -1 into 8 అంటే -8 అవుతుంది, 18 1 into -1 into 8 అంటే -18 అవుతుంది, 0 అవుతామా ఇలా. సో మనకు క్యూబిక్ ఈక్వేషన్ కాస్త ఇలా k ఈక్వల్స్ -1 అంటే k plus 1 రాయొచ్చు దీన్ని ఫ్యాక్టర్గా. k square ప్లస్ 8k ప్లస్ 18 అమ్మా. ఓకే, k square ప్లస్ 8k ప్లస్ 18 by 3. ఇప్పుడు మనకు క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ. సో క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తాము. ఓకేనా, మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ RHSలో k plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏది వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ రాయగలిగితే, RHSలో n స్క్వేర్ ఉందమ్మా, n స్క్వేర్ అంటే k plus 1 హోల్ స్క్వేర్ రాస్తున్నా, ప్లస్ 6 ఆఫ్ n ఉంది, 6 ఆఫ్ k plus 1 రాస్తున్నా. సో రిమైనింగ్ 11 ఉంది by 3 యాజ్ ఇట్ ఈజ్ ఉందమ్మా. సో అబ్జర్వ్ చేయండి, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చేది k plus 1 హోల్ స్క్వేర్ అంటే k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 అంటే k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 అవుతుంది, 6k ప్లస్ 6 అవుతుంది, ప్లస్ 11 అంటే k స్క్వేర్ ప్లస్ 2k తీసుకుంటున్నా ప్లస్ 1 తీసుకుంటాం వీళ్ళకి. సో సిమిలర్గా ఇక్కడ నాకు వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ ఆన్సర్లో k plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో మనకు RHS వచ్చినట్టే. సో దేర్ఫోర్ దీని సింప్లిఫికేషన్ చూసుకుంటే మనకి కామన్గా రైట్ సైడ్ రఫ్గా చేసుకుంటున్నాం. ఇప్పుడు k plus 1 హోల్ స్క్వేర్ అంటే k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 అమ్మా, 6k ప్లస్ 6
ప్లస్ 11 ఎంత వస్తుంది? కే స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18. ఇదేగా మనకు కావాల్సింది. సో కరెక్టే, మనం రాసింది కరెక్టే. సో దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. సో ఫైనల్లీ ఏం రాస్తాం మనం? ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అమ్మా. ఓకేనా? సో దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే.